4 PM న్యూస్ డీటెయిల్స్ లోకి వెళ్లిపోదాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరద నీరు మూడో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తోంది. నీటి మట్టం 53 అడుగులు దాటడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 56 అడుగులు దాటింది. ఇవాళ ఇది 57 అడుగులకు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఎగువ నుంచి గోదావరిలోకి 14,50,000 క్యూసెక్ల వరద నీరు వస్తుండటంతో దుమ్ముగూడెం మండలం పర్ణశాల దగ్గర సీతవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పర్ణశాల పుణ్యక్షేత్రం జలదిగ్బంధమైంది. పర్ణశాలలోని సీతమ్మ వారి నారచీర ప్రాంతం, అలాగే శ్రీరాముని సింహాసనం నీట మునిగాయి. సీతమ్మ విగ్రహం, చెక్క బ్రిడ్జి పూర్తిగా వరద నీటిలో చిక్కుకున్నాయి. దుకాణాలు మునిగిపోయాయి. దీంతో గోదావరి తీర ప్రాంత ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సురక్షిత ప్రాంతాలకు ప్రజలను వెళ్లాలని సూచించారు. గోదావరి అంతకంతకు తన ఉధృతిని పెంచుకుంటూ ప్రవహిస్తోంది. నిన్న 47-48 అడుగుల వద్ద ఉన్న గోదావరి నీటి మట్టం ఈరోజు అది 57 అడుగులకు చేరింది. ఇంకా పెరిగే అవకాశమే కనబడుతోంది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక కాస్త మూడో ప్రమాద హెచ్చరికగా మార్చారు అధికారులు. ప్రస్తుతం 56 అడుగుల వద్ద గోదావరి నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి గోదావరిలోకి దాదాపు 14.50 లక్షల క్యూసెక్ల వరద నీరు వస్తోంది. దుమ్ముగూడెం మండలం పర్ణశాల దగ్గర సీతవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. మొత్తం పర్ణశాల మొత్తం కూడా మునిగిపోయే పరిస్థితుల్లో ఉన్న క్రమంలో అధికారులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు. భద్రాచలం దగ్గర గోదావరి అంతకంతకు తన ఉగ్రరూపం దాలుస్తూ ప్రవాహం వేగంగా పెరుగుతున్న క్రమంలో అటు 56 నుంచి కూడా ఈరోజు ఇంకా వచ్చేటువంటి ప్రవాహ రీత్యా ఇంకా ఎక్కువ అడుగులకు నీటి మట్టం చేరే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో భద్రాచలం దగ్గర లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. వరద ఉధృతి వల్ల భద్రాచలం నుంచి ములుగు, ఛత్తీస్గఢ్ వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా జలదిగ్బంధం కావడంతో ములుగు, భద్రాచలం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇటు ఎటపాక బేస్ క్యాంపును పోలీసులు ఖాళీ చేశారు. దుమ్ముగూడెం, వెంకటాపురంలో లోతట్టు గ్రామాలు నీట మునిగాయి. భద్రాచలం దగ్గర గోదావరి వరద ఉధృతికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతుంది. ఇప్పటికే మూడవ ప్రమాద హెచ్చరికను దాటి 56 అడుగులు పైనే గోదావరి ప్రవహిస్తుండటంతో ఒక్కసారిగా భద్రాచలం నుంచి ఛత్తీస్గఢ్ వెళ్లాల్సిన ప్రధాన రహదారిపై మొత్తం కూడా గోదావరి వరద చేరిపోవడంతో అటు తెలంగాణ టు ఛత్తీస్గఢ్ ఇటు నుంచి అంటే భద్రాచలం నుంచి తిరిగి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వెళ్లాల్సిన ప్రధాన రహదారులన్నీ కూడా జలదిగ్బంధనంలో కూరుకుపోయిన మన విజువల్స్లో చూడొచ్చు. ఇదే ప్రధాన రహదారి నుంచి దుమ్ముగూడెం, చెర్ల, వాజేడు, వెంకటాపురం, ములుగు జిల్లాలతో పాటు ఆ ఛత్తీస్గఢ్ వెళ్లాల్సిన ప్రధాన రహదారి కావడంతో ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా అన్ని గ్రామాలు జలదిగ్బంధనంలో కూరుకుపోయిన పరిస్థితి. ప్రధానంగా దుమ్ముగూడెంలోని పూర్తిగా అంటే పర్ణశాలకు సంబంధించి కావచ్చు, పర్ణశాలతో పాటు సీతమ్మ విగ్రహం, అదేవిధంగా నారావారి చీరలు కూడా జలదిగ్బంధనంలో కూరుకుపోయిన పరిస్థితి. పర్ణశాల పూర్తిగా జలదిగ్బంధనంలో ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం విజువల్స్లో కూడా చూడవచ్చు. మనం చూస్తున్న ప్రస్తుతం ఎటపాక పోలీస్ స్టేషన్కి సంబంధించి కూడా బేస్ క్యాంప్ ఇక్కడే ఉంది. బేస్ క్యాంపులో కూడా నీరు చేరిపోవడంతో అక్కడి నుంచి కూడా పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బేస్ క్యాంప్ పోలీసులు ఉన్నారో బేస్ క్యాంప్ పోలీసులంతా కూడా ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వచ్చిన పరిస్థితి మనం చూడవచ్చు. ప్రధాన రహదారి వెంబడి ఉన్నటువంటి మొత్తం ఇల్లులు కూడా జలదిగ్బంధనంలో కూరుకుపోయిన పరిస్థితి అయితే మనం కానీ చూడొచ్చు. మొత్తంగా గోదావరి వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. గంటలలో అడుగులు లెక్క పెరిగినటువంటి గోదావరి ప్రస్తుతం ఇంచులలో పెరుగుతున్న పరిస్థితి అవుతుంది. అయితే ఇక్కడ పేరూరు దగ్గర గోదావరి వరద ఉధృతి తగ్గుతుండడంతో కొంత
అధికారులు మాత్రం ఉపశమనం పొందుతున్న పరిస్థితి. ఒక 2 అడుగులు గోదావరి పెరిగిన తర్వాత తిరిగి గోదావరి వరద ఉధృతి స్టేబుల్ అవుతుందని కూడా సిడబ్ల్యూసీ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ములుగు జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానంగా ఆ ప్రాంతాలన్నీ కూడా జల దిగ్బంధనంలో కూరుకుపోయిన గర్భిణిని కూడా నాటి పడవల ద్వారా ఆసుపత్రికి తరలించిన పరిస్థితి చూస్తున్నాం. అదేవిధంగా భద్రాచలంలో బుర్గంపాటు సారపాకతో పాటు కూనవరం వెళ్లాల్సిన ప్రధాన రహదారిపై కూడా పూర్తిగా జల దిగ్బంధనంలో కూరుకుపోయిన పరిస్థితి. ఇక్కడ దాకా వచ్చినటువంటి చర్ల దుమ్ముగూడెం వాజేడు వెళ్లాల్సినటువంటి ఎవరైతే ములుగు వెళ్లాల్సినటువంటి ప్రయాణికులు ఉన్నారో వారంతా కూడా తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక్కసారిగా ఉదయం నుంచే మొత్తం గోదావరి వరద ఉధృతి పెద్ద ఎత్తున పెరుగుకుంటూ వచ్చిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా గోదావరి వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతుండటంతో అధికారులు మాత్రం కొంత ఇప్పటికే నాటు పడవలు కావచ్చు గజ ఈతగాలతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అదేవిధంగా డిఆర్ఎఫ్ బృందాలను పూర్తి స్థాయిలో కూడా అందుబాటులో ఉంచిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లను కూడా ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి ఎక్కడైనా లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడుతుంటే వారందరూ కూడా పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు చేపడుతున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఇలాగనే గోదావరి ఉగ్రరూపాన్ని దళిస్తే మాత్రం భద్రాచల పట్టణానికి కూడా గోదావరి వరద నీరు చేరుకునే అవకాశం ఉంటుంది. స్లూయిజులు కూడా లీక్ అవుతున్న పరిస్థితి ఉంది. పట్టణంలో ఉన్న స్లూయిజులు లీక్ అవడంతో ఆ నీటిని అన్నిటిని కూడా బాహుబలి మోటార్లతో గోదావరిలోకి వదులుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం స్క్రీన్ మీద చూడవచ్చు. మొత్తంగా చూసుకుంటే గోదావరి వరద స్థానికులను మాత్రం ఉక్కిరి బిక్కిరి చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ విజయ్తో సైదులు 10 టీవీ భద్రాచలం.